హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఏపీ ఎంసెట్ చీట్ కోడ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వీడియో అనేది. సో చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో డిలే అయితే అయిపోయింది. సో గైస్, నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మూడు విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా. సో ఎవరెవరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందో సో ఏమాత్రం లేట్ చేయకుండా చెప్తా చూడండి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో, వన్ డే ప్రిపరేషన్తో ఈజీగా 10K బిలో ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇకపోతే ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో అనేది ఒకసారి అయితే చూడండి. అప్రాక్సిమేట్గా 8 మినిట్స్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా అయితే మీకు యూజ్ అవుతుంది. ఈ కోడ్స్ అన్ని నేను ఏ సిచ్యువేషన్లో వాడాలి, సో మొత్తం కూడా నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ చీట్ కోడ్స్ అన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళు మంచి ర్యాంక్స్తో అయితే మంచి కాలేజ్లో అయితే చదువుకుంటున్నారనమాట. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పటికి కూడా ప్రిపేర్ అవ్వలేదు. నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాలా, గుర్తుపెట్టుకోమమ్మా. సో ఖచ్చితంగా నీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియో అనేది ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయని అయితే నేను చెప్తాను. నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంసెట్ అయితే కోచింగ్లకు వెళ్ళలేక డబ్బులు లేకుండా ఈ విధంగా అయితే ఉన్నారు. సో ఈ వీడియో వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అయితే నేనైతే చెప్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయకమని. మేము మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి వీడియో ఎండింగ్లో అయితే. సో గైస్, నేనైతే స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఒక్కటే మైండ్లో అయితే పెట్టుకోండి. సో మనకు 10K బిలో ర్యాంక్ రావాలి అంటే 100% అయితే మనకు 100 మార్క్స్ అనేటివి రావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానో క్లారిటీగా అయితే చెప్తా వినండి. సో టైం మేనేజ్మెంట్, మనం టైం ఏ విధంగా మేనేజ్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇంకా కొన్ని స్ట్రాటజీస్ అయితే చెప్తాను, అవి కూడా మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్క సెకండ్ మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే మనకు చూసుకున్నట్లయితే చీట్ కోడ్స్ అనేటివి ఎప్పుడు యూజ్ చేయాలి, సో సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎలా యూజ్ చేయాలి మొత్తం కూడాను నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ అయితే. సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మామ. సో ఎందుకంటే వన్ డే ప్రిపరేషన్ ఏ విధంగా, వన్ డే ప్రిపరేషన్తో ఏ విధంగా మనం అయితే క్రాక్ చేయాలి అన్న దానిపైన అయితే ఈ వీడియో అనమాట. సో మన మెయిన్ మోటో వచ్చేసి హౌ టు గెట్ 10K బిలో ర్యాంక్ ఇన్ ఎంసెట్. సో ఇదైతే మనకు ప్రతి ఇయర్ ఫాలో అవుతున్నాం, 2025, 2026, 2027. సో ఈ విధంగానే ఈ స్ట్రాటజీసే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీకైతే ఎవరు చూస్తున్నా కానీ మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే నేను చెప్తా చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మెయిన్గా మన టార్గెట్ ఏంటి, 100 మార్క్స్ అనేటివి మనము ఖచ్చితంగా 100 మార్క్స్ అనేటివి తెచ్చుకోవాలి. మన టార్గెట్ చూసుకోండి, 100 మార్క్స్ తెచ్చుకుంటేనే మనకు 10K అండ్ 15K ఈ విధంగా ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మనకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మొత్తం కూడా ఫాలో అయితే మాత్రం మీకు ఇంకా ఎక్కువ మార్క్సే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను ఆ మెయిన్ పాయింట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు 2 పాయింట్స్ అయితే మీకు ఆబ్వియస్లీ తెలుసు అనుకుంటున్నా, తెలియని వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 160 మార్క్స్. ఇట్ మీన్స్ మనకు 160 బిట్స్ అనేటివి ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి. ఇకపోతే 160 క్వశ్చన్స్ గాను మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈచ్ మినిట్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కాబట్టి ఈ ప్రతి ఒక్కటి మెయిన్ పాయింట్స్ అనేటివి మీరు యూస్ చేసుకోవాలి. సో ఇకపోతే సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకు ప్రతి సంవత్సరం తెలిసిందే, అందరికీ తెలిసింది అనుకుంటున్నా. ఇది మనకు కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, తీసుకోని వాళ్ళు కానివ్వండి. సో మెయిన్ బేసిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. మ్యాథ్స్లో మనకు చూసుకున్నట్లయితే 80 మార్క్స్, ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే 40 మార్క్స్, ఇకపోతే కెమిస్ట్రీ విషయానికి వస్తే 40 మార్క్స్, టోటల్ విషయానికి వస్తే మనకు 160 ఇక్కడే అవుతాయి అనమాట. ఇకపోతే క్లియర్గా చూసుకున్నట్లయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హవర్స్ లెక్క అయితే కన్వర్ట్ చేద్దాం టైంని. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో 180 మినిట్స్ అంటే 3 అవర్స్ అనేటివి మనకు టైం ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి నువ్వు 1 అవర్ అయితే కేటాయించినా కానీ సో ఈజీగా అయితే ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం వేస్ట్ చేయకండి. ఒక్క నిమిషం కూడా పక్కన వాళ్ళది ఆన్సర్స్ చూసి రాద్దాం ఈ విధంగా మాత్రం మైండ్లో పెట్టుకోకండి. సో అప్పుడే మీరైతే ఖచ్చితంగా మీరు ఈజీగా అయితే ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 1 అవర్ అయితే తీసుకోండి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే గుర్తుపెట్టుకోండి. సో 50, 25 మీరైతే ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. చెప్తున్నానంటే టోటల్ కౌంట్ చూసుకున్నట్టయితే 100 బిట్స్ అంటే మనకు 100 మల్టిపుల్ చాయిస్ MCQs పెట్టేసినట్టే అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను చూపించా కదా. సో టార్గెట్ వచ్చేసి 100 మార్క్స్.
మార్క్స్ మనకు 10,000 ర్యాంక్ రావాలంటే 100 అనేటివి ఖచ్చితంగా మనకు రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలిసినవన్నీ కూడా సర పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇన్ కేస్ ఇప్పుడు మనకేం కావాలి, ఫైనల్గా చూసుకున్నట్టయితే 180లో 100 మార్క్స్ కావాలంతే మనకు. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. చీట్ కోడ్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఇప్పటి నుంచి క్లియర్గా అయితే చెప్తాను, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. సో పక్కన ఎక్కడో పేపర్లో కాదు, మీ మైండ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గానే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు ఏం ఫాలో అవ్వాలంటే, సో ఎన్ని క్వశ్చన్స్ మిగిలాయి మీరు పైన, సో 1 అవర్ కేటాయించారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ మిగిలాయో సో గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మార్క్స్ చేసుకొని పెట్టుకోండి. సో మొత్తం కూడా మీరు తెలియనిటివి అస్సలు పెట్టకండి. సో తెలిసినవి మాత్రం మళ్ళీ పెట్టేయండి. సో 100 మిగిలాయి అనుకోండి సపోజ్, అందులో మళ్ళీ కూడా కొద్దిగా టైం తీసుకొని పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మొత్తం పెట్టేశారు, మొత్తం అయిపోయింది, ఇంకా నాకు ఏమీ తెలియదు, ఇంకా మిగిలే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కో సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటాయి, లాస్ట్లో పెట్టచ్చు, పక్కన పెట్టేయండి. ఇట్లా చూసుకున్నట్లయితే ఈ చీట్ కోడ్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఇయర్ అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే పాసిబుల్ అవుతున్నాయి. నియరెస్ట్ ఆన్సర్ సెలెక్షన్ అనేది. సో మీకు ఇంకా క్వశ్చన్స్ మిగిలాయి, అక్కడ మీరు ఏం చేయాలంటే సో ఈ విధంగా కంపేర్ చేసుకోండి. సో హార్డ్గా ఉండేటివి ఏవైతే వేరేటివి అనుకుంటున్నారో అవి రిమూవ్ చేసి, సో నియరెస్ట్గా ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో సో ఖచ్చితంగా మీరైతే ఆ రెండు తీసుకొని ఆ ఆప్షన్స్లో మీరు సో ఎక్కువ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే ఇంకా మిగిలాయి, అప్పుడు ఏం చేయాలి, సో మోస్ట్ ప్రిఫర్ ఆప్షన్ వచ్చేసి సి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలి ఉన్నాయి, అప్పుడు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సపోజ్ 10 మిగిలాయి, టైం ఉంటుంది, 10 మినిట్స్ ట్రై చేయండి. సో మీకు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ వస్తే మాత్రం మీరు పెట్టేయచ్చు. ఇకపోతే బోత్ ఆల్ ది అబౌవ్ ఈ విధంగా కొన్ని రేర్గా వస్తుంటాయి. ఈ ఆప్షన్ కనపడితే మాత్రం ఇంకా మిగిలిన దానిలో సో ఈ ఆప్షనే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే మ్యాథమెటిక్స్లో అయితే మీరు సో ఇప్పటికి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ మీకు క్లియర్ అయిపోయినట్లే, ఇంకా టైం ఉంది. సో ఇంకా మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో అందులోకి అయితే ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే ముందు నేను చెప్తున్నా, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నామమ్మా. సో ఇంత ఎఫర్ట్ పెడుతున్నా కదా, ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకు బోత్ రిలేటెడ్గా అయితే ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే. సో మొత్తం చూసుకున్నట్లయితే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో నియరెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సో నేను ఆల్రెడీ చెప్పా కదా మ్యాథ్స్కి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే యూనిట్స్ కానివ్వండి, లైక్ సో కిలోమీటర్స్ కానివ్వండి, ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో దగ్గరగా ఏవైతే ఉంటాయో అవే తీసుకొని సో ఎక్కువ ఆప్షన్ ఏది ఉంటుందో అదే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే ఫైనల్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సి అండ్ డి. సో కెమిస్ట్రీలో మీకు ఇంకా మిగిలిపోయాయి క్వశ్చన్స్ అనేటివి. సో లాస్ట్లో టైం లేదు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సి అండ్ డి పెట్టడానికి ట్రై చేయండి మోస్ట్లీ. సో ట్రూ ఆర్ ఫాల్స్, ఏ బి, సో బోత్ ఏ బి ఈ విధంగా ఇచ్చేసి బోత్ ఏ అండ్ బి ఉంటాయి కదా, ఈ విధంగా వచ్చే క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం మనకైతే బోత్ ఏ అండ్ బి అండ్ సో ఆల్ ది అబౌవ్ సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో చూసుకున్నట్లయితే సపోజ్ 10 బిట్స్ అనేవి మీకు మిగిలాయి. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే సో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో కౌంట్ చేసుకోండి. ఏలు ఎన్ని పెట్టినాం, బీలు ఎన్ని పెట్టినాం, సీలు ఎన్ని పెట్టినాం, డీలు ఎన్ని పెట్టినాం అని అయితే కౌంట్ చేసుకొని సో ఏ ఆప్షన్ అనేది మీరు తక్కువగా పెట్టుంటారో సో ఆ ఆప్షన్ అనేది పెట్టేయండి. లాస్ట్లో అయితే మీకు ఖచ్చితంగా మీరైతే సో ఈజీగా అయితే అవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే మ్యాచ్ ది ఫాలోయింగ్ కంపేర్ చేస్తున్నా చూడండి. సో ఆడ్ వన్స్ అయితే రిమూవ్ చేసేసి సో దగ్గరగా ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో అవి మాత్రం పెట్టడానికి అయితే ట్రై చేయండి మామ. సో మీకైతే ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఒకటికన్నా ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో ఖచ్చితంగా అందరికీ కూడా మంచి ర్యాంకు రావాలని అయితే కోరుకుంటున్నాం. మంచిగా రాయండి మామ. సో ఎగ్జామ్ అనేది టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్.